ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇలా శాంతి భద్రతలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయో యావత్ తెలంగాణ ప్రజలకి తెలవడానికి కోసం ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నేను ఒక బాధ్యత కలిగ శాసనసభ్యుడిని. నిన్న నేను దీని మీద ప్రశ్న అడిగితే జవాబు కూడా చెప్పలేకుండా వెళ్ళిపోయింది. కానీ ఖచ్చితంగా ఈ నుంచి ఇవాళ మాట్లాడుతా ఖచ్చితంగా దీనికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తనే ముఖ్యమంత్రి, తనే హోమ్ మినిస్టర్ కాబట్టి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నా ఇంటి మీద ఇవాళ దాడి చేసిన రోజు, ఆ రోజు నా ఇంటి మీద గాంధీ గారితో అనేక మంది రౌడీ షీటర్లు, రౌడీలు నా ఇంటి మీదకి వచ్చి నన్ను హత్య చేసే ప్రయత్నం చేసినాడు. ఆ రోజు స్వయంగా రౌడీ షీటర్లకి, రౌడీలకి స్వయంగా సైబరాబాద్ ఉన్న డీసీపీ గారు, మాదాపూర్ ఉన్న ఏసీపీ గారు, గచ్చిబౌలి ఉన్న సిఐ గారు పైలట్ ఎస్కాట్ పెట్టి నా ఇంటి మీదకి రౌడీ షీటర్లని, రౌడీలని తీసుకొచ్చి నన్ను హత్య చేయించే ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళ మీద ఇవాళ దాకా దాదాపు ఆ ఇన్సిడెంట్ అయి దాదాపు 7 నెలలు అవుతా ఉంది. ఇవాళ దాకా ఒక్కరి మీద కూడా యాక్షన్ తీసుకోకపోవడం చాలా చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇలా చట్టసభలలో కూర్చుంటున్నా, చట్టం చేసే శాసనసభ్యునిగా నాకే భద్రత లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడిగితే దాని మీద సమాధానం లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. సైబరాబాద్ డీసీపీ గారిని, మాదాపూర్ ఏసీపీ గారిని, గచ్చిబౌలి సిఐ గారిని ఖచ్చితంగా మీరు సస్పెండ్ చేయాలి అని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తా ఉన్నానంటే స్వయంగా పోలీసులే దగ్గరకుండి ఇలా ఒక శాసనసభ్యుడినే మర్డర్ చేయించడానికి వాళ్ళకి పైలట్ ఎస్కాట్ తీసుకొచ్చి మా ఇంటి మీద వదిలిపెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో ఒక శాసనసభ్యునికే ఇవాళ సెక్యూరిటీ లేకపోతే ఇవాళ సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ దీంతో పాటు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాడు నన్ను హత్య చేయనికే వచ్చిన రోజు, ఆ రోజు నన్ను హత్య చేయనికే వచ్చిన రోజు ఇవాళ 307 గాంధీ గారి మీద బుక్ చేసారు అటెంప్ట్ టు మర్డర్ కేసు. మరి అటెంప్ట్ టు మర్డర్ కేసు బుక్ చేసినాక ఇవాళ దాకా గాంధీ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ప్రపంచం మొత్తము మీ మీడియాలో లైవ్గా చూసిరు ఏ విధంగా నన్ను హత్య చేయనికే వచ్చిండో మీరు స్వయంగా చూసిండ్రు. ఇవాళ నేను ఉండేది కొండాపూర్లో కొల్లా లగ్జూరియా గేటెడ్ కమ్యూనిటీలో ఉంటా. నాతో పాటు ఆ కమ్యూనిటీలో ఇంకో 69 విల్లాలు ఉంటాయి. ఆ ఇళ్లలో కూడా కమ్యూనిటీలో ఆ ఇళ్లలో చిన్నపిల్లలు ఉంటారు, మహిళలు ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు. ఇవాళ ఎవరికి ఏమైనా అయ్యుంటే వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పి నేను ఇవాళ అడుగుతా ఉన్నాను. ఆ కమ్యూనిటీకి మీద వచ్చి దాడి చేసి అన్యాయంగా బ్యారికేడ్లు ఇరగొట్టి గేట్లని ధ్వంసం చేసి అక్కడ ఉన్న గేటెడ్ కమ్యూనిటీ సెక్యూరిటీ గార్డులని కింద పడేసి తొక్కి నన్ను హత్య చేయనికే వస్తున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోకపోతే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఉల్టా రోజు మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా పోయి డీసీపీ గారిని పోయి కలిసి ఇట్లా దాడి చేసిర్రు అని అడిగితే మీరు ఎక్కడుంటారు, మీరు ఏం ప్రెసిడెంట్లు, మీ మీదనే ఉల్టా కేసు పెట్టి లోపల నూకుతా అన్న డీసీపీని ఇవాళ దాకా కూడా సస్పెండ్ చేయకపోతే వాళ్ళకి కమ్యూనిటీలో ఉన్న అసోసియేషన్కి ఎటువంటి రాజకీయ సంబంధం లేకుండా మా కమ్యూనిటీ మీద దాడి జరిగింది. రౌడీ షీటర్లు వచ్చి మా కమ్యూనిటీ గేట్లను ధ్వంసం చేసిర్రు, మా బ్యారికేడ్లు ఇరగొట్టిర్రు, మా సెక్యూరిటీ గార్డులని కొట్టిర్రు, మా క్లబ్ హౌస్ అద్దాలు పగలగొట్టిర్రు అని పిటిషన్ ఇస్తే ఇవాళ దాకా డీసీపీ గారు కానీ సైబరాబాద్ సిపి గారు కానీ ఇవాళ దాకా యాక్షన్ తీసుకోలేదు. ఆనాడు నన్ను ఆ మీద హత్య చేయనిక వచ్చిన రోజు నేను డైరెక్ట్గా సిపి గారికి ఫోన్ చేసి, సిపి గారు ఇలా హత్య చేస్తున్నారు నన్ను అని లైన్లు ఉంటే వస్తుర్రు అని టైంపాస్ చేసి
గంట సేపు వాళ్ళకి టైం ఇచ్చి నా ఇల్లు మొత్తం ధ్వంసం చేసి నన్ను హత్య చేయించే ప్రయత్నం చేసిన తర్వాత సరే అదృష్టవశాత్తు ఆ రోజు మామూలు కూడా ఓ 25-30 మంది మేము కూడా ఉంది కాబట్టి రిటర్న్ ఫైట్ చేసి కాపాడగలను. లేకపోతే ఖచ్చితంగా ఆ రోజు నేను చచ్చిపోయే పరిస్థితి. ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ రోజు మా ఇంట్లో మా మామగారికి బైపాస్ సర్జరీ అయి వారం రోజులే అవుతుంది. ఆయన పడుకున్న రూమ్లో అద్దాలు పగలగొట్టి రూమ్ లోపలికి ఎంటర్ అయ్యి ఇష్టం ఉన్నట్టు తందానా చేసిండ్రు. కానీ ఆ రోజు మా మామగారు తట్టుకోలేక మళ్ళా మేము హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా స్వయంగా ఒక శాసనసభ్యునికే రక్షణ లేకపోతే మళ్ళీ చెప్తున్నా సామాన్య ప్రజలకి ఏమి రక్షణ ఉంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అసలు లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నాను. దీంతో పాటు నెక్స్ట్ డే ఇంకోసారి బాధ్యత కలిగ శాసనసభ్యునిగా నేను బంజారాహిల్స్ ఏసీపీ గారి దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని ఇలా ఏసీపీ గారి దగ్గరికి నేను పోయి పిటిషన్ ఇవ్వకపోతే ఏసీపీ గారు బంజారాహిల్స్ ఏసీపీ గారు ఆ రోజు లేకుంటే నన్ను పోయి బంజారాహిల్స్ సిఐ గారిని కలవమని చెప్తే ఆ సిఐ గారిని కలవనికపోతే లేచి ఆ రోజు సిఐ గారు ఉరుకుతూ ఉన్నారు. మీరు ఎందుకు ఉరుకుతున్నారు? చట్టం ప్రకారం ఒక శాసనసభ్యుడు ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చినా ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఆఫీసర్ టు రిసీవ్ ఎమ్మెల్యే లిసన్ టు హిస్ గ్రీవియన్స్ తర్వాత ఆయనకు సెండ్ ఆఫ్ ఇవ్వాల్సిన బాధ్యత ఇది చట్టం చెప్తుంది. నేను చెప్పుడు కాదు. నేను కేసు పెట్టడానికి పోతే ఉల్టా నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి గారు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని నేను పిటిషన్ ఇవ్వడానికి పోతే దాని మీద ఉల్టా నా మీద కేసు పెట్టి నెక్స్ట్ డే నా ఇంటికి వచ్చి నా ఇంటి డోర్లు పగలగొట్టి నా బెడ్రూమ్ దగ్గరకు వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయి ఉల్టా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో మళ్ళీ నా మీదనే కేసు పెడతారు. ఈ దొంగ కేసులు ఎందుకు పెడుతుర్రు అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ నేను భారతదేశానికి క్రికెట్లో ఆడుతూ జాతీయ జెండా మోసిన వ్యక్తిని. నేను ఏ రౌడీ షీటర్ని కాదు. నా మీద ఎటువంటి క్రిమినల్ హిస్టరీ లేదు. మరియు ఆ విధంగా నన్ను అరెస్ట్ చేయడము ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా. నాకు నోటీస్ ఇచ్చిన తర్వాత నేను పోలీస్ స్టేషన్ రాకపోతే మీరు నన్ను అరెస్ట్ చేయండి. అసలు నోటీస్ ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా తీసుకొచ్చి డోర్లు పగలగొట్టడం ఏంది, తీసుకురావడం ఏంది, తీసుకుపోవడం ఏంది, ఈ విధంగా నేను అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఎట్లా ఉన్నదంటే నువ్వు దొంగ నేనంటే తప్పైపోతుంది. కరీంనగర్ రివ్యూ మీటింగ్లో కేసీఆర్ గారి పుణ్యాన బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టంతో గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారిని రివ్యూ మీటింగ్లో ఆనాడు తను లేచి కేసీఆర్ గారిని తిట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు ఏ పార్టీవి, నువ్వు కేసీఆర్ గారు ఇచ్చిన బీఫామ్ మీద గెలిచి కేసీఆర్ గారిని తిట్టడం అన్యాయమో అని నేను అడిగితే మీకు ఇవాళ మీడియాకి మళ్ళీ నేను వీడియో పంపుతా. ఆ రోజు నా మీద ఫస్ట్ చెయ్యి లేపింది సంజయ్ గారే నన్ను నూకిండ్రు. నా మీద 9 మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు 8 మంది నా మీద ఆ రోజు దాడి చేసిండ్రు. 3 మంత్రులు సాక్షిగా పోలీసు వాళ్ళు గొర్ర గుంజుకపోయిర్రు. నేను అడిగిన తప్పేంది? ఎస్, నువ్వు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినావు, నువ్వు తప్పు. కేసీఆర్ గారి మీద పోవడం, నువ్వు కోట్లాది రూపాయలకి అమ్ముడు పోవడం అనేది చాలా తప్పు అని నేను నిలదీస్తే నెక్స్ట్ డే నా మీద కేసు పెట్టి రోడ్డు మధ్యలో పండుగ పుట్ట, ఆ రోజు భోగి పండుగ పుట్ట నేను 10 టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చి బయటకు వస్తూ ఉంటే ఒక దొంగను ఎత్తుకపోయినట్టు నన్ను ఎత్తుకపోయి పోలీస్ స్టేషన్ కరీంనగర్కి వేలాది మంది పోలీసులని డిప్లాయ్ చేసి నన్ను తీసుకొని పోయారు.
తీసుకొని పోయిన తర్వాత నన్ను డైరెక్ట్ జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేస్తారా అంటే లేదు, అది కూడా లేదు. ఎందుకంటే బెయిల్ వస్తుందని వాళ్ళకు కూడా తెలుసు. కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి. ఆ రోజు రాత్రి నన్ను పోలీస్ స్టేషన్లో వండబెట్టింది. అసలు ఏం చేస్తుర్రో అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా వాస్తవంగా పండుగ పుట్ట రోజు మా కార్యకర్తల ఇంటికి పోయి, మా నాయకుల ఇంటికి పోయి హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇలా పండుగ ఈ తెలంగాణ రాష్ట్రంలో పండుగ చేసుకోవద్దా? ఈజ్ ఇట్ నాట్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ? పోలీసు వాళ్ళకి పండుగలు ఉండవా? మరి పోలీసు వాళ్ళకి ఇబ్బంది పెట్టుడు, రాజకీయ నాయకులని ఇబ్బంది పెట్టుడు ఇదేం శాడిజం అండి? మళ్ళా నన్ను తీసుకుపోయి సంక్రాంతి రోజు జడ్జి ముందు ప్రొడ్యూస్ చేస్తే బెయిల్ ఇచ్చి పంపిర్రు. మీ చెంప చెడాలన్నదా? ఈయనన్నా మారరా మీరు? ఈ ముచ్చట నేను అడిగితే నిన్న గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీధర్ బాబు గారు నిన్న మాట్లాడాను.